ఈ రోజు నుంచి నా తండ్రి నీవు నాకు ఇచ్చిన కృపను నీ వరకు ఉపయోగిస్తానయ్యా. ఒక్కసారిగా గట్టిగా చెప్పబడి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచి నీవు నాకు ఇచ్చిన సంఘం వరకు నేను ఉపయోగపడతాను ప్రభా. నన్ను క్షమించయ్యా. అనేకమైనటువంటి అనాలోచనలు కలిగి జీవించా. నన్ను మన్నించడయ్యా. నా ఇంటిని నేను బాగు చేసుకుంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందని నాతో మీరు మాట్లాడారు. నేను ముందుకు వస్తే నీవే సహాయకులు పంపిస్తామని మాట్లాడారు. ఈ రోజు నుంచి నేను సాగులతో మాట్లాడి నేను ముందుకు వస్తున్నాను ప్రభా. నేను వస్తానయ్యా, నన్ను క్షమించాలని ప్రార్థించు అయ్యా, నన్ను మన్నించయ్యా అని ప్రార్థించు. మంచి నిర్ణయానికి వచ్చిన నీవు నీ కుడి హస్తాన్ని చూపించు. ఒక మంచి నిర్ణయానికి వచ్చినటువంటి నీవు కుడి హస్తాన్ని చూపించు. దిగులు పడిన అవసరం లేదు. ఏదైతే వేరే లక్ష్యాలు కాదు, నీకున్నదే నేను ఇస్తాను. క్రైస్తవ అనగారు కుడి హస్తాన్ని చాపండి. పైకి వెళ్ళండి. నీ కుడి హస్తాన్ని చాపిన వాళ్ళు లేచి నిలబడండి. నీ కొరకు ప్రార్థన చేస్తాం. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తదుపరి మీ పేరు సాగుతో మీరు మాట్లాడుకోనండి. ఇది ప్రభు ప్రేరేపణతో మీకు ఇచ్చినది. ప్రభు పని కొరకు మీరు ప్రారంభించండి. ఇదిగో ఇదే మిగిలి అనుకోవస్తామండి. ఇదే రక్షణ.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దాసుల ద్వారా మనతో మాట్లాడి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు చేయబోతున్నాడు. తన కార్యములను బట్టి ప్రభు కృపతో ఆయన సన్నిధిలో తీర్మానముతో అయ్యా నువ్వు పని కొరకే మేము నిలబడతామయ్యా, ఈ పనిలో ప్రభు మేము సహకారంగా ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం అందరూ కూడా దేవుని పొందనాలయ్యా. అయ్యా నీ కొరకే మేము నిలబడతామయ్యా, నీ పని కొరకే అయ్యా మా వంతుగా మేము సహకరిస్తాం ప్రభు. మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, మాకు ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, క్షేమం ఇస్తున్న దేవుడు నిజంగా ప్రభువాన్ని పొందనాలి. నీ సన్నిధిలో విమర్శించి ప్రార్థించిన ఎస్సోలో నీ కృపను పొందుతుంది తండ్రి. ప్రభువానికి నిలబడిన ప్రజలు నీ కృపను పొందుతున్నారు. అలా ప్రభువాన్ని పొందనాలి, నీ కృపను పొందుతుంది తండ్రి. దానిలో నీ కృపను పొందుతుంది తండ్రి. మందిరం వరకు సమకూర్చాలి ప్రభువా. నిజమే తండ్రి, నీ కృప కావాలి. అయినా నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుచండి అయ్యా. ప్రతికూలమైన ప్రతి పరిస్థితులు మానవుని మీరు తొలగించండి నా ప్రభువా. తండ్రి నీ ఆత్మాభిషేకంతో అయ్యా పరిశుద్ధాత్ముడా నువ్వు ఇచ్చిన ప్రేరణను బట్టి నేను నిలబడతానయ్యా. ప్రభు ప్రేరేపిస్తున్నాను నేను. దేవుని ప్రేమ నీలోకి వస్తా ఉంది. ఆయన పనులకు నేను పరిగెడుతున్నాను నా ప్రభు. భయపడలేదు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. భయపడదు, ప్రభు మనతో ఉన్నాడు. ఆయన నీ ప్రతి అవసరం తీర్చగలిగిన వాడు ఉన్నాడు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనం పరీక్షించుకోండి. భక్తుడు చెప్పినట్లుగా దేవుని ఇంటిని గురించిన ఆశ మనలో ఉండాలి. దేవాన్ని పొందనాలయ్యా. ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తండి. అందరూ ప్రార్థించండి. ప్రభువాన్ని పొందనాలయ్యా. అయ్యా నీ పొందనాలు ఈసారి మేము సమకూర్చబడే సమయంలో అయ్యా నువ్వు ప్రతి స్థానంలో సమకూర్చబడాలి తండ్రి. అయ్యా ప్రతి స్థానంలో పాల్గొనేవాళ్ళు ప్రభు. అయ్యా నీ పని ప్రారంభవాలి తండ్రి. అయ్యా నీ పని ప్రభు ఆగడానికి వీలయ్యా. నీ పనిని ప్రారంభించండి. చెప్పండి అందరూ కూడా. అందరూ శ్రమపడండి, ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో మధ్యలో ఉంటుండగా స్వరండి ప్రార్థించండి. ప్రభువా ప్రభువా ఈ పని ప్రారంభవాలి తండ్రి. మాల నుంచి మీరు బలహీనులకు అందరూ అనవద్దని చెప్తున్నామయ్యా. బలహీనులు కాదయ్యా, మీరు చూడకుండా బలవంతులు, మీరు శక్తివంతులు ప్రభువాన్ని పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలా అయ్యా. ఈ పని ప్రారంభించబడాలి. ప్రతి అవసరం తీర్చబడాలి తండ్రి. నీ పొందున అయ్యా కరెంటు సమకూర్చబడాలి తండ్రి. ఫ్యాన్లు సమకూర్చబడాలి, లైట్లు సమకూర్చబడాలి, అయ్యా కిటికీలు సమకూర్చబడాలి, అయ్యా సమకూర్చబడాలి, అయ్యా కింద ఫ్లోరింగ్ సమకూర్చబడాలి, అయ్యా పెయింట్లు సమకూర్చబడాలి తండ్రి. అయ్యా నువ్వు తండ్రి. అయ్యా క్లాస్ సమకూర్చబడాలి తండ్రి. అయ్యా తలుపులు సమకూర్చబడాలి తండ్రి. నీ కొడుతున్నా అయ్యా స్టేజ్ సమకూర్చబడాలి. స్టేజ్ మీద ఉన్నటువంటి అయ్యా నీ మీద దేహ సమకూర్చబడాలి. పులిపిట్టు సమకూర్చబడాలి తండ్రి. సమస్యతో సమకూర్చబడాలి తండ్రి. ఈ సత్తులు చూస్తున్నామయ్యా. ప్రతిది కూడా అయ్యా నేను పలుకుతున్నా యేసు నామములో అది వచ్చును గాక. ప్రభావం నాట్యండి తండ్రి. మీరు పరగమన్నారు ప్రభా. ఈ నామల పరచుగా అవన్నీ సమకూర్చబడిన కాక అటువంటి మీరు లేవనెత్తండి ప్రభా. బలపరచండి తండ్రి. ఎవరి కోసం చూడగలరు నీ కృపకరంగా చూస్తున్నాం. నాలో నుంచి వెళ్ళాలి, నా బంధువుల నుంచి, నా రక్త సంబంధికుల నుంచి, నా ఇల్లు పరివార విషయంలో అలాగే మా గ్రామంలో నుండి, మా పట్టణంలో నుండి, నా దేశంలో నుండి మీరే లేవనెత్తండి. ఈ కార్యక్రమం స్వీకరించండి. మీరు ఇచ్చిన ప్రతి దర్శనము అయా నెరవేర్పగలగలుగుతుంది. ప్రతి ఒక్క అభివృద్ధి ఆలోచన కలిగి అపరిశుద్ధత తొలగించండి. పరిశుద్ధతను
మాకు ఇవ్వండి ప్రభా. అలా ఇప్పుడే దాయాన్ని కొందనాడుతాడు ఒక పరిశుద్ధమైన సంఘముగా మీరు మార్చుకోండి. ఈ కృపతో నింపడి కృపతో నింపడి ఆటపడిన ఆశీర్వాదం మధ్యలో దయచేసినట్లు పరిశుద్ధాలు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవా, సర్వోన్నత నన్ను మమ్మలను మా ఈ సంఘాన్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మంచి కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరలా మేమందరం సంఘాన్ని ప్రభా సన్నిధిని పునః ప్రారంభించాలి. పనులు ప్రారంభించడానికి కొరకు మీ దయ కొరకు మేము ఏర్పరిచినటువంటి ఉపవాస ప్రార్థనలలో ప్రారంభ దినమందునైనా మీరు ఇచ్చిన కృపను బట్టి, రెండవ దినములో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రెండవ దినములో మొదటిగా మేము పాడిన పాటల ద్వారా మీకు మహిమ తెచ్చుకున్నారు. ఆరాధనలో మీరు నాకు ప్రభా మొదటి వర్తమానముల నుంచి ముగ్గురు స్త్రీలను మీరు మా కొరకు చూపించారు. అందుకొరకు మీకు స్తోత్రాలు. రెండవ వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మా సంఘమును బాగు చేసుకున్నట్టు మమ్మల్ని మీరు ప్రేరేపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. సంఘం అంతటిపై మహిమ ప్రభావం ఉంచండి. ఆఖరి దినపు కూడికకు మీరు ముద్ర వేయండి తండ్రి. సన్నిధిలోని మహిమ వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క కూటములు ముగించబడిన తరువాత నా వెంటనే ప్రభా నజరేయుడైన యేసు నామములో ప్రతి పని ప్రారంభించబడును గాక. ఆకాశపు వాక్యంలో నింపి పట్టుచాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరించినందుకు స్తోత్రాలు. ఇదిగో నీ కృప చేత మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన నలుదిక్కుల నుంచి మీ సహాయాన్ని బిడ్డలకు పంపిస్తున్నందుకు నీ స్తోత్రాలు తండ్రి. మీ ప్రణాళిక, మీ ఉద్దేశం, మీ చిత్తాన్ని ఈ సంఘపరముగా సన్నిధి పరముగా మీరు నాయన నెరవేర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. వారి గుప్పిలు విప్పులకు మీ కృప దయచేయండి. వారికి సమృద్ధిని దయచేయండి ప్రభువా. సమృద్ధి దీవెన ఆశీర్వాదాలతో నింపండి. మమ్మల్ని ఇక్కడ నడిపించినటువంటి నా ప్రభా నీ కృపను బట్టి మీకు స్తుతులు. ఈ సంఘాన్ని పరిచయం చేసిన నా తమ్ముడు చిన్నబాబుని బట్టి, పెద్దబాబుని బట్టి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇరువురు కుటుంబాలు దీవించండి నాయన. అయ్యా మాకు ముఖ్యంగా నాయన మొదటి వర్తమానం అందించిన కుమారుని కుటుంబాన్ని పరిచయను దీవించండి. అయ్యా నా తండ్రి మరి అలాగే నాయన మీ కుమారుడు నాయన యెహోషువను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కుమారుడి కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులయ్యా. ఈ దాసుడు చేసిన ప్రతి పరిచయను మీరు ఆశీర్వదించండి. దిగులు పడకమని సెలవిస్తున్న దేవుడు, నేను నీకు తోడని సెలవిస్తున్న దేవుడు. దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపించదని సెలవిస్తున్న దేవుడు. ధైర్యపరచండి, నిబ్బరపరచండి. కన్నీరంతటినీ మీరు తుడిచివేసినందుకు నీకు స్తోత్రాలు. సంఘానికి బిడ్డలకు శుభాలు కలుగుతున్నాం ఆయన. సమస్తాన్ని మీకు అప్పగిస్తూ వెళుతున్న మాతో మీ సన్నిధి ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకును, జరగబోతున్న ఉపవాస కూడికకును, జరగబోతున్న మందిర పనులకును, ఇక్కడ పరిచయం చేస్తున్న తన దీన సేవకునికి నీ కుటుంబానికి, మొదటి వర్తమానం ఇచ్చిన కుమారుడికి నీ కుటుంబానికి, మాకు ఇక్కడ పరిచయం చేసిన కుమారులకు కుటుంబాలకు సదాకాలముతో నడిపించి దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయం ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రాలు. మరి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ఇంత మంచి సంఘాన్ని పరిచయం చేసిన నా తమ్ముడు చిన్నబాబుకి, పెద్దబాబు కూడా ప్రత్యేకమైన వందనాలు. నాతో పాటు వచ్చినటువంటి నా తోటి సేవకులు నాథన్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. మిమ్మల్ని కూడా దీవించను గాక అనండి. మాట ఎక్కడ దాన్ని రూతు గ్రంథం చదువుకోండి, ఓయేదుతో మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మంచి సేవకులు మన మధ్యలోకి రావడానికి ప్రభు కృప చూపారు. దానికి వారిగా బ్రదర్స్ వారి యొక్క వారు ముందుండి ఒక సేవకుని ఈరోజు వస్తారు అంటే నాకున్న అలవాటు ఏంటంటే
వస్తానన్నావు ఆపటం అనేది నాకు అలవాటు కాదు. వస్తాను సరే దేవుడు పంపిస్తున్నాడేమో సరే అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు తెలిసిన వాడు. దేవుడికి స్తోత్రం. నాథన్ గారితో ఒక 4 సార్లు ఏమో నేను కలవడానికి ప్రభు కృప చూపారు. బిషప్ దేవదాస్ గారిని అయితే ఒకసారి మేము పొన్నికల్లో చూసాము. వాళ్ళ సేవకులు చాలా బాగా ప్రోత్సహిస్తారు. హల్లెలూయా. నిజంగా వారు నడిపించిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన సేవకులకు వందనాలు. దేవుడు ఇంకా వారు తరచుగా మన దగ్గరికి వచ్చుదురు గాక. రావాలి. హల్లెలూయా. ఒక ప్రకటన ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థన గుడిగా రేపు మధ్యాహ్నంతోనే ముగింపు జరుగుతుంది. రేపు మధ్యాహ్నంతోనే ముగింపు కూడిక. ఎందుకంటే రేపు రాత్రికి కళ్యాణ్ వాళ్ళ సహోదరి శైల జ్ఞాపకార్థ కూడిక వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దానికోసం ఏంటంటే మనం నిన్న నుంచి కూడిక ఏర్పాటు చేసాం. రాత్రి జరిగింది. ఈరోజు పగలు, ఈరోజు రాత్రి, రేపు పగల కూడికతో ముగింపు జరుగుతుంది. ముగింపు అనంతరము అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్దల గడనే మనము రేపు 11 గంటలకల్లా కూడిక ప్రారంభించబడుతుంది. ఈ రోజు లాగానే 1:30కల్లా కూడిక ముగింపు జరుగుతుంది. ఆ తదుపరి మనందరం కూడా భోజనాలు తీసుకుని సెలవు తీసుకున్నాం. ఆమేన్. ఈరోజు విన్న వాక్యము, ప్రభు మనలో పెట్టిన భారాన్ని మనమనే మర్చిపోవద్దండి. ఈరోజు అయిపోయింది కాదు, ఈ పని కంప్లీట్ అవ్వాలా. ఈసారి మనందరం నూతన మందిర ప్రతిష్టారాధనలో మనం కలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. అలాగే ప్రభు జరిగించింది. అందుకు వందనాలండి. దేవుడిని అందరూ దీవించిన కాక. రేపటి ఆతిథ్యము సద్యక వారి కుటుంబం రేపు వచ్చిన వాళ్ళందరికీ మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించిన గాక. ఈరోజు పగటికాల సమయంలో నాకు మన కుటుంబం మాకు ఆతిథ్యం ఏర్పాటు చేశారు. దేవుడు వారిని దీవించిన గాక. ఈరోజు రాత్రికి మీ తల్లి సుధా అక్క వారు ఏర్పాటు చేశారు. సేవకులు వారిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. అందరి వందనాలు. రేపు మధ్యాహ్నం కూడికతో ముగింపు జరుగుతుంది. గ్రామాలు కూడా చెప్పండి. అందరు కలిసి రండి, మనం మందిరం కొరకై ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరి వందనాలు.